హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే రైట్ నో మనం జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. ఒక జూనియర్ ఆర్టిస్ట్ ఒక అమ్మాయి మిస్సింగ్ అయిందని చెప్పేసి, కిడ్నాప్ చేశారని చెప్పేసి ఒక వార్త అయితే వెలుగులోకి వచ్చింది. సో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి అమ్మాయికి సంబంధించిన వ్యక్తి అయితే ఇక్కడ ఉన్నారు. ఒకసారి అతను నా సో అమ్మాయి ఎక్కడ ఉంది? అమ్మాయి దొరికిందా లేదా? ఈ టైంలో నేనేం మాట్లాడను. చెప్పన్నా. అదే ఏం లేదు, యాక్చువల్లీ అమ్మాయి దొరికింది. ఎగ్జాక్ట్లీ ఏంటంటే సదాశివపేటలో ఉందని చెప్పాడు సారు. నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను సదాశివపేట, వెళ్ళి అమ్మాయిని తీసుకుని వస్తా. కాంప్రమైజ్ ఏం కాదు, యాక్చువల్లీ ఏంటంటే దెబ్బలు అవన్నీ తగిలినాయి కదా. మా ఊరికి ఏంటంటే దెబ్బల గురించి కాదు నా మెయిన్ పాయింట్, నా కోడలు దొరకాలి. అందు గురించి అంతకంటే ఏం లేదు. ఇప్పుడు నేను వెళ్తున్నా, ఆల్రెడీ బయలుదేరి తీసుకుని వస్తా. అమ్మాయి ఎప్పుడు మిస్ అయింది? ఏ టైంలో మిస్ అయింది? మిస్ అయింది అన్నది నాకు తెలియదు అన్న, మా అక్కకే తెలుసు. యాక్చువల్లీ నాకైతే అంతగా మీరేమవుతారు అమ్మాయికి? నేను మా మామయ్య అవుతారు. హైదరాబాద్ లో ఎప్పటి నుంచి ఉంటున్నారు మీరు? నేను యాక్చువల్లీ నేనైతే ఒక 16 ఇయర్స్ నుంచి ఉంటున్నాను. 16 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. 16 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. అంటే అబ్బాయి డైరెక్ట్ గా ఇంటికి వచ్చి స్టేట్ అంటే ముందు కూడా హెచ్చరించాడు అని చెప్పేసి కూడా అంటే నాకు అది ఎగ్జాక్ట్మెంట్ తెలీదు. నేను వచ్చింది మార్నింగ్ షూట్ చేసి ఈ రోజే వచ్చాను. అట్లా అని నేను మార్నింగ్ షూట్ చేసి ఈ రోజు వచ్చాను. అందుకు కాబట్టి అది ఎంత మొత్తం అక్కకే తెలుస్తుంది, నాకు అంతగానో తెలియదు. ఎందుకంటే నేను నైట్ మొత్తం షూట్ లో ఉన్నాను కదా, ఈ రోజు తెలియదు కదా. అట్లా అని అంటే లాస్ట్ టైం అమ్మాయి మీతో ఎప్పుడు మాట్లాడింది? నాతో అసలు మాట్లాడలేదు. నేను షూట్ లోనే ఉన్నాను మొత్తం. ఈ రోజు లాస్ట్ ఫైనల్, ఈ రోజు లాస్ట్ లో పొద్దున్న మాట్లాడింది అంతే. జూనియర్ ఆర్టిస్ట్ గా ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్న అమ్మాయి? వయసు కూడా ఎంత? 18 సంవత్సరాల అమ్మాయిది. జూనియర్ ఆర్టిస్ట్ గా నాకు తెలిసి అయితే ఒక 1 ఇయర్ నుంచి చేస్తుంది అంతే. 1.5 ఇయర్ నుంచి అంతే. అంటే అబ్బాయి డైరెక్ట్ గా ముందు అమ్మాయి కనిపించకపోయిన ముందు అబ్బాయి డైరెక్ట్ గా వచ్చి మీతో గొడవ పడ్డాడు అంతే. మా ఊరితోనే గొడవ పడ్డాడు, మా అల్లుడితోనే గొడవ పడ్డాడు. డైరెక్ట్ వచ్చి మాట్లాడి గొడవ పడ్డాడు, అయిపోయింది కూడా అంతా. అది కేసు గురించి ఏం కాదు, కానీ మెయిన్ ఆఫ్ ద పాయింట్ అమ్మాయి దొరకాలని ఆలోచిస్తున్నాం అంతే. అమ్మాయి దొరికింది ఆల్రెడీ. దొరకడం అంటే ఇదే సదాశివపేటలో ఉంది, వస్తుందని అమ్మాయి వెళ్ళి అమ్మాయి బయటికి వెళ్ళిందా? ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఏమంటున్నారు, ఏం చెప్తున్నారు? ఎక్కడో ఫోన్ ద్వారా క్రాప్ చేశారు మేడం. అది మాకు కాల్ వచ్చింది. మా పాప ఇక్కడ ఎక్కడున్నానో మాకు తెలియదని సారే ఫోన్ చేసి మాట్లాడారు, నెంబర్ ఇస్తే. కానీ వాళ్ళు కరెక్ట్గా లొకేషన్ పెట్టలేదు. కానీ సార్ లొకేషన్ తెలుసుకున్నారు అదే ఫోన్ ద్వారా. తెలుసుకొని ఇప్పుడు అక్కడికి సారాలు వస్తున్నారు, వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందని క్యాబ్ బుక్ చేయమన్నారు సార్. మేము అందరూ వెళ్తున్నాం ఇప్పుడు, అంతే తెలుసు. లాస్ట్ టైం అమ్మాయి మీతో ఎప్పుడు మాట్లాడింది? లాస్ట్ ఉదయం 10:30కి ఎప్పుడో కాల్ చేసింది సార్. కాల్ చేసి నేను ఏ తప్పు చేయలేదు మమ్మీ, నేను ఏం చేయలేదు మమ్మీ, కానీ ఎక్కడున్నానని నాకు తెలియలేదు. అమ్మాయి చెప్తుందా, అమ్మ నన్ను తీసుకెళ్లిపోయారు, నన్ను కిడ్నాప్ చేశారు పేరు అంటుంది, కానీ ఎవరైనా పేరు చెప్పమంటే పేర్లు చెప్పట్లేదు. సార్ కూడా అడిగారు, ఎవరైనా పేర్లు చెప్పమంటే చెప్పట్లేదు సార్. ఇప్పటికీ అమ్మాయి పేర్లు చెప్పిందా చెప్పలేదా? చెప్పట్లేదు. కానీ సారే లొకేషన్ పట్టుకొని సార్ ఇప్పుడు మమ్మల్ని తీసుకొని వెళ్తున్నారు సార్. అంటే ఫోన్ ద్వారా మేడం. ఆ అమ్మాయి మాతో ఇప్పుడు ఫోన్ మాట్లాడింది. సార్ దగ్గర ఉన్నప్పుడు కూడా ఫోన్ మాట్లాడారు. ఇప్పుడు సార్ సెల్ నుంచే ఫోన్ మాట్లాడారు. మేము ఒక అమ్మాయి ఫోన్ నెంబర్ తెచ్చాం కదా, మా పాపని షూటింగ్ తీసుకెళ్ళింది అమ్మాయి. ఆ అమ్మాయి ద్వారా షూటింగ్కి వెళ్ళింది కదా, ఆ అమ్మాయి ఫోన్కి ఈమె కాంప్లెక్స్ కాల్ చేసింది అనమాట. అంటే ఆ అమ్మాయి ఫోన్కి ముందు చేసి ఆ అమ్మాయి మాకు కాంప్లెక్స్ కాల్ కలిపితే దానివల్ల సార్ ఆ అమ్మాయి నెంబర్ తెమ్మన్నారు, తెచ్చి ఇచ్చాము. ఇందాక సారే మాట్లాడిన తర్వాత మాకు వాళ్ళు ఇప్పుడు డైరెక్ట్గా వాళ్ళు ఎక్కడున్నారో మా అమ్మాయి సెల్ స్విచ్ ఆఫ్, ఎవరైతే ఉన్నారో వాళ్ళ సెల్ నుంచి ఫోన్ చేసింది అనమాట. అబ్బాయి తరపు నుంచి వాళ్ళు మీ మీద అటాక్ చేశారు, మిమ్మల్ని కొట్టడానికి వచ్చారు, మీ అబ్బాయిని కూడా చేసుకున్నారు, దెబ్బలు తగిలినాయి. అదే సార్ మీరు చూసారు కదా మేడం, అక్కడ మేము కేసు పెట్టడానికి వస్తున్నాం. మేము పోలీస్ స్టేషన్కి వస్తున్నాము. మా పాప కనబడలేదని కంప్లైంట్ ఇవ్వడానికి వస్తుంటే కరెక్ట్గా వాళ్ళ అబ్బాయి వచ్చాడు కదా, వాళ్ళ తమ్ముడు కరెక్ట్గా వచ్చేసి, నేను మా మామయ్య ఒక బండి మీద కూర్చున్నాం, వీడికి సరిగ్గా నడపడం రాదు డబల్, అందుకని నువ్వు మా వెనకాల బండి మీద రాపండు, నీ అవసరం లేకపోతే నువ్వు ఇంటికి వచ్చేది, కానీ నేను అక్కడ ఉంటానని చెప్పి తీసుకొస్తుంటే వీడిని టకామని బైక్ ఆపేశాడు అనమాట. ఇలా పట్టుకొని బైక్ ఆపి బ్రేక్ పెట్టించి బైక్ మించి కింద తోసాడు అనమాట. అప్పుడు నేను అబ్బాయిది కాలర్ పట్టుకున్నాను, నువ్వు ఎందుకు నా కొడుకుని నువ్వు అడ్డుతున్నావు అని ఇలా కాలర్ పట్టుకొని లాగి, నువ్వు కొట్టొద్దంటే పటా కొట్టి, ఇప్పుడు చూస్తారా ఇది మేము గెత్తి అనేసి వాళ్ళు. ఒక్క నిమిషం. అమ్మాయి
అంటే మీ ఇంటికి వచ్చి కూడా అమ్మాయి మిస్ అవ్వక ముందు మిస్ అయిన తర్వాత కూడా ఆ అబ్బాయి మీ ఇంట్లో లోపలికి వచ్చాడు. ఇంటి లోపలికి వచ్చాడు. ఏ నైట్? రాత్రి 8:30 9 అయింది కదరా. 8:30 అయింది రాత్రి. నిన్న రాత్రి వచ్చి అంటాడు, నేను బాటిల్లో ఎక్కించుకున్నాను మీ పాప వల్ల అంటే తలుపు కొట్టారు, ఎవరైనా తీసాము, మేమిద్దరు ఫుడ్ తింటున్నాము, తీస్తే వచ్చాడు. వస్తే ఈ చూడగానే నువ్వెందుకు వచ్చారో మా ఇంటికి, నువ్వు వెళ్ళిపో బయటికి వెళ్ళిపోని తోస్తే కూడా మీ అమ్మాయి వల్ల నాకు నిద్ర లేదు, తిండి లేదు, మీ అమ్మాయి ఫోన్ మాట్లాడలేదు, నేను మీతో మాట్లాడాలనుకుని సిలిండర్ ఎక్కించుకుంటారు కదా అవి ఇలా పెట్టుకొని వచ్చాడు అనమాట. వస్తే నేను ఇలా పట్టుకొని ఇలా తోసాను అనమాట. మా ఇంటి నుంచి ఫస్ట్ బయటికి వెళ్ళి గుమ్మం నుంచి బయటికి వెళ్ళి మాట్లాడి రోడ్డు మీద తోసేసి మా హౌస్ ఓనర్ ఫోన్ చేస్తాము, నెంబర్ తీ బాబా హౌస్ ఓనర్ని పిలుద్దాము, వీళ్ళు వచ్చి ఇలా లొల్లి చేస్తున్నారని ఫోన్ చేసేటప్పుడు ఆ ఫ్రెండ్ ఎవరో వచ్చారు కదా లాక్కొని వెళ్ళిపోయారు అనమాట. లేరు. ఇక్కడ మీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీ ఫ్యామిలీ ఒక్కటే ఉంది ఇక్కడ? మా ఫ్యామిలీ ఇక్కడ మా మామయ్య మా తమ్ముడు మేమే ఉన్నాం సార్, ఇంకెవరు లేదు. అమ్మాయికి అబ్బాయికి రిలేషన్ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు, అది ఎంత నిజము? అది ఆ అమ్మాయి వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతుందని తెలియదు. అడిగారు అమ్మాయిని. అది ఏమందంటే అన్నయ్య ఆ అబ్బాయి కూడా నాకు చెల్లి అని చెప్పాడు. మాకు ఒక 6 నెలల ముందు మాకు తెలుసు, మాకు 4 నెలల ముందు. అందుకేమో ఆ అబ్బాయి మేము 5th floor లో ఉండేవాళ్ళం మేడం, వాళ్ళు 2nd floor లో ఉండేవారు, మేము 4th floor లో ఉండేవాళ్ళమే. అప్పుడు మీ అమ్మాయి మా అబ్బాయితో మాట్లాడుతుందని ఆమె తగులుకు వచ్చింది. వస్తే మేము అడిగిన తర్వాత నైట్ వచ్చి మమ్మల్ని 1 గంట కొట్టారు 4 నెలల ముందు. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే వీళ్ళ అమ్మాయిది మా అబ్బాయితో మాట్లాడుతుందని ఇలా కొట్టామని చెప్తే మా హౌస్ ఓనర్ మా తగులు తీర్చారు. మీది తప్పు, ఆ అమ్మాయిది కాదు, మీరే అమ్మాయితో మాట్లాడారు వాళ్ళ పిల్లలు వెళ్ళినప్పుడు అని చెప్తే నాకేమో వాళ్ళు ఇంకా ఆగిపోయారు. వాళ్ళు మమ్మల్ని వచ్చి ముందు కొట్టేశారు మేము అడిగినందుకు. మా అమ్మాయి మాట్లాడలేదు, మీరు తప్పుగా చెప్తున్నారంటే పిల్లలు పెంచిన లచ్చని మీద ఇది అనుకుని వీళ్ళందరూ కొట్టారు. ఈ అబ్బాయి బాగా కొట్టాడు, నన్ను నా పెద్ద కొడుకుని కొట్టారు, మిమ్మల్ని కూడా చేసుకున్నాడు. కొట్టాడు. ఆ అబ్బాయి ఆ రోజు రాత్రి 1 గంట కొట్టారు. ఏమనడానికి మేము మా పాప మేము 3 ఉంటాం మేడం, మేము 4 ఉంటాం, నా పెద్ద కొడుకు మా పాప మేము 4 ఉంటాము. 4th floor లో మా హౌస్ ఓనర్ లేదు, ఊరు వెళ్ళిపోయింది. ఎవరికి కాల్ చేయాలంటే నా తమ్ముడు షూటింగ్ లో ఉన్నాడు, మా మామయ్య ఊరు వెళ్ళాడు ఆంధ్ర, ఎవరు లేరు అప్పుడు. అందుకని ఇప్పుడు ఆ అమ్మాయికి కలిసిందంటున్నారు, అమ్మాయి ఎక్కడ ఉందో తెలిసిందంటున్నారు. మరి ఒకసారి మీరు అమ్మాయితో మాట్లాడారా? మీ అమ్మాయి పరిస్థితి ఎలా ఉందని అడిగారా? మేము ఫోన్ మాట్లాడిన తర్వాత కట్ చేసేసారు సార్ మాట్లాడారు. తర్వాత నాతో మాట్లాడేటప్పటికి ఫోన్ కట్ చేసి స్విచ్ ఆఫ్ చేశారు. ఏం జరిగినా పర్వాలేదు, పాపను చూడాలి సార్ అంతే. ఏమనుకుంటున్నారు? ఒక్క నిమిషం అమ్మాయి అంటే మీ ఇంటికి వచ్చి కూడా అమ్మాయి మిస్ అవ్వక ముందు మిస్ అయిన తర్వాత కూడా ఆ అబ్బాయి మీ ఇంట్లో లోపలికి వచ్చాడు. ఇంటి లోపలికి వచ్చాడు. ఏ నైట్? రాత్రి 8:30 9 అయింది కదరా. 8:30 అయింది రాత్రి. నిన్న రాత్రి వచ్చి అంటాడు, నేను బాటిల్లో ఎక్కించుకున్నాను మీ పాప వల్ల అంటే తలుపు కొట్టారు, ఎవరైనా తీసాము, మేమిద్దరు ఫుడ్ తింటున్నాము, తీస్తే వచ్చాడు. వస్తే ఈ చూడగానే నువ్వెందుకు వచ్చారో మా ఇంటికి, నువ్వు వెళ్ళిపో బయటికి వెళ్ళిపోని తోస్తే కూడా మీ అమ్మాయి వల్ల నాకు నిద్ర లేదు, తిండి లేదు, మీ అమ్మాయి ఫోన్ మాట్లాడలేదు, నేను మీతో మాట్లాడాలనుకుని సిలిండర్ ఎక్కించుకుంటారు కదా అవి ఇలా పెట్టుకొని వచ్చాడు అనమాట. వస్తే నేను ఇలా పట్టుకొని ఇలా తోసాను అనమాట. మా ఇంటి నుంచి ఫస్ట్ బయటికి వెళ్ళి గుమ్మం నుంచి బయటికి వెళ్ళి మాట్లాడి రోడ్డు మీద తోసేసి మా హౌస్ ఓనర్ ఫోన్ చేస్తాము, నెంబర్ తీ బాబా హౌస్ ఓనర్ని పిలుద్దాము, వీళ్ళు వచ్చి ఇలా లొల్లి చేస్తున్నారని ఫోన్ చేసేటప్పుడు ఆ ఫ్రెండ్ ఎవరో వచ్చారు కదా లాక్కొని వెళ్ళిపోయారు అనమాట. లేరు. ఇక్కడ మీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీ ఫ్యామిలీ ఒక్కటే ఉంది ఇక్కడ? మా ఫ్యామిలీ ఇక్కడ మా మామయ్య మా తమ్ముడు మేమే ఉన్నాం సార్, ఇంకెవరు లేదు. అమ్మాయికి అబ్బాయికి రిలేషన్ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు, అది ఎంత నిజము? అది ఆ అమ్మాయి వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతుందని తెలియదు. అడిగారు అమ్మాయిని. అది ఏమందంటే అన్నయ్య ఆ అబ్బాయి కూడా నాకు చెల్లి అని చెప్పాడు. మాకు ఒక 6 నెలల ముందు మాకు తెలుసు, మాకు 4 నెలల ముందు. అందుకేమో ఆ అబ్బాయి మేము 5th floor లో ఉండేవాళ్ళం మేడం, వాళ్ళు 2nd floor లో ఉండేవారు, మేము 4th floor లో ఉండేవాళ్ళమే. అప్పుడు మీ అమ్మాయి మా అబ్బాయితో మాట్లాడుతుందని ఆమె తగులుకు వచ్చింది. వస్తే మేము అడిగిన తర్వాత నైట్ వచ్చి మమ్మల్ని 1 గంట కొట్టారు 4 నెలల ముందు. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే వీళ్ళ అమ్మాయిది మా అబ్బాయితో మాట్లాడుతుందని ఇలా కొట్టామని చెప్తే మా హౌస్ ఓనర్ మా తగులు తీర్చారు. మీది తప్పు, ఆ అమ్మాయిది కాదు, మీరే అమ్మాయితో మాట్లాడారు వాళ్ళ పిల్లలు వెళ్ళినప్పుడు అని చెప్తే నాకేమో వాళ్ళు ఇంకా ఆగిపోయారు. వాళ్ళు మమ్మల్ని వచ్చి ముందు కొట్టేశారు మేము అడిగినందుకు. మా అమ్మాయి మాట్లాడలేదు, మీరు తప్పుగా చెప్తున్నారంటే పిల్లలు పెంచిన లచ్చని మీద ఇది అనుకుని వీళ్ళందరూ కొట్టారు. ఈ అబ్బాయి బాగా కొట్టాడు, నన్ను నా పెద్ద కొడుకుని కొట్టారు. మిమ్మల్ని కూడా చేసుకున్నాడు. కొట్టాడు. ఆ అబ్బాయి ఆ రోజు రాత్రి 1 గంట కొట్టారు. ఏమనడానికి మేము మా పాప మేము 3 ఉంటాం మేడం, మేము 4 ఉంటాం, నా పెద్ద కొడుకు మా పాప మేము 4 ఉంటాము. 4th floor లో మా హౌస్ ఓనర్ లేదు, ఊరు వెళ్ళిపోయింది. ఎవరికి కాల్ చేయాలంటే నా తమ్ముడు షూటింగ్ లో ఉన్నాడు, మా మామయ్య ఊరు వెళ్ళాడు ఆంధ్ర, ఎవరు లేరు అప్పుడు.
అందుకని ఇప్పుడు ఆ అమ్మాయికి కలిసింది అంటున్నారు, అమ్మాయి ఎక్కడ ఉందో తెలిసింది అంటున్నారు. మరి ఒకసారి మీరు అమ్మాయితో మాట్లాడారా? మీ అమ్మాయి పరిస్థితి ఎలా ఉందా అని అడిగారా? మేము ఫోన్ మాట్లాడిన తర్వాత కట్ చేసేసారు సార్. సార్ మాట్లాడారు, తర్వాత నాతో మాట్లాడేటప్పటికి ఫోన్ కట్ చేసి స్విచ్ ఆఫ్ చేశారు. మీరైతే ధైర్యంగానే ఉన్నారు కదా? ఏం జరిగినా పర్వాలేదు, పాపను చూడాలి సార్ అంతే. ఇప్పుడు బయలుదేరుతున్నారు అక్కడికి ఆ, మీరు? ఆ. ఓకే. సార్ వెళ్తున్నాం. సో చూసారు కదా గైస్, ఆ అమ్మాయి చెల్లి అని చెప్పి తనకి దగ్గర అయ్యి తనని ఇష్టం వచ్చినట్టు తనతో బిహేవ్ చేసి తనని మళ్ళీ తీసుకెళ్ళిపోయి కిడ్నాప్ చేసి నాకు తెలియదంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ని కొట్టడం, వాళ్ళ అన్నని కొట్టడం ఇవన్నీ కూడా చేశాడు. సో ఆల్రెడీ మనం వాళ్ళతో మాట్లాడుతుంటే అర్థమవుతుంది. ఆల్రెడీ వాళ్ళకి సంబంధించి కొంతమేరకు డేటా కూడా పోలీసులు అయితే ఇవ్వడం జరుగుతుంది. అమ్మాయి ఎక్కడ ఉందో కూడా పోలీసులు తెలుసుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే వీళ్ళందరూ కూడా అమ్మాయి ఉన్న ప్లేస్కి అయితే వెళ్తున్నారు. కెమెరామెన్ అజయ్తో తేజ, రెడ్ టీవీ.